హాయ్ అండి. ఈరోజు చిక్కుడు గింజలతో కర్రీ తయారు చేసుకుందాం. ఫస్ట్ నూనె పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని స్పూన్ పెట్టి బాగా తిప్పుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత నేను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిక్కుడు గింజలు నేను ఎప్పుడైనా ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకుంటాను. బాగా వాష్ చేసి చిక్కుడు గింజలు 10 నిమిషాలు నానబెట్టుకోవటం వల్ల ఏంటంటే చిక్కుడు గింజలు కొన్ని ఎండిపోయి కూడా ఉంటాయి, అంటే డ్రై అయ్యి ఉంటాయి. ఆ డ్రై కూడా కొద్దిగా ఎండిపోయినవి ఉంటాయి కాబట్టి ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకుంటే మంచిగా ఉంటాయి. నేను ఆ నానబెట్టిన గింజలు ఇప్పుడు తాలింపులలో వేస్తున్నాను. వీటికి పైన తోలు ఉండేనా మీరు వేసుకోవచ్చు, నాకంటే దానిపైన తోలు ఇష్టం లేదు కాబట్టి నేను మాత్రం ఓన్లీ చిక్కుడు గింజల వరకే వేస్తున్నాను. అలా చిక్కుడు గింజలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా నూనెలో అనేది ఫ్రై కావాలి, మరీ ఫ్రై చేయమాకండి, ఎందుకంటే మరీ ఫ్రై చేస్తే కరకరలాడతాయి. అలా కరకరలాడుకోకుండా ఇలా కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే చిక్కుడు గింజలు ఎప్పుడైనా బాగా వేయించామనుకో పిల్లగాళ్ళు తినలేరు, మనం కూడా తినలేము. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోయింది, ఆ చిక్కుడు గింజలో ఉన్నది ఫ్లేవర్ వెళ్ళిపోయింది. తర్వాత కారం మనకి రుచికి సరిపడా వేసుకోండి. కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొని అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత గరం మసాలా అసలు అయితే ఎవరు వేసుకోరు, నేను ఇలాగే వేసుకుంటాను, కొద్దిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది. గరం మసాలా అంటే మన ధనియాల పొడి, లవంగాలు, యాలకులు ఇవి. ఇప్పుడు అయిపోయిందండి. కూర ఎలా ఉందో చూద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు స్టీల్ గిన్నెలో తీసుకుంటానండి. స్టీల్ గిన్నెలో తీస్తున్నాను కాబట్టి మీకు అంత క్లియర్గా కూర అనేది కర్రీ అనేది కనిపించట్లేదు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, సరేనా? టేస్ట్ చూస్తున్నాను. వాసన అయితే బాగుంది, వాసన స్మెల్ బాగా వస్తుంది. నేను ఇంకా తాలింపులో కరివేపాకు వేయలేదు. మీ ఇంట్లో కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేయలేదు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బస్ సూపర్ ఉంది, పిల్లలు ఇంకా ఎమ్మీగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.